పీసీ అభ్యర్థుల అర్థనాలకు అండ. పీసీ అభ్యర్థులు సుమారుగా 2000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఎగ్జామ్ రాసి 2022 నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి వాళ్ళు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న సమస్యల వల్ల వాళ్ళు 2000 మంది ఇవాళ అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ప్రజాపాలనకు పోయి దరఖాస్తు చేసుకున్నా కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఎవ్వరు కూడా స్పందించలేదు. సుమారుగా 2000 మంది అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరూ వివిధ రకాలుగా ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకొని ఇవాళ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఏ అధికారి కూడా స్పందించలేని పరిస్థితి. ఇలా బోర్డు అధికారులు స్పందించట్లేదు, ఇలా ఉన్నటువంటి ఐపీఎస్లు స్పందించట్లేదు, ఇలా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కమిషన్లు స్పందించట్లేదు, ఇలా ఉన్నటువంటి ఎస్బీ అధికారులు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారో అర్థం కాదు. ఇలా ఎంత బాధ అంటే అంత బాధాకరం. వాళ్ళకి అందరికీ అండగా జేబీఎం టీవీ ఉంది. ఇవాళ మన అండగా ఉండడంతోనే వాళ్ళు ఇవాళ నిన్న జరిగినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి వాళ్ళ సమస్యను దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద 21 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. 21 తారీఖు వరకు వాళ్ళకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే జేబీఎం టీవీ ద్వారా అయితే వాళ్ళు అధికారులు స్పందించి న్యాయం చేస్తానని ఒక హామీ ఒకటి ఇవ్వడం జరిగినటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగినా అంతంత మాత్రం ప్రయోజనాలే. ఎన్నికైన అభ్యర్థులు అండగా నిలిచిన జేబీఎం సంస్థ అధినేత పురాతన తప్పుడు కేసులకు బౌలవుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు పీసీ ఉద్యోగుల లక్ష్యాలపై రాజకీయ నాయకులు చిన్నచూపు. బోర్డు కమిషనర్ కనికరమే కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు. దిక్కుదోచని పరిస్థితిలో దీనమైన బ్రతుకులు. కష్టపడి సాధించుకున్న ఉద్యోగం కళ్ళేటే చేజారిపోతుందేమోనని భయాందోళన. సిస్టమ్ లోపాలను పీసీ అభ్యర్థులు బలవుతున్నారు. నిఘా విభాగ నిజమైన నివేదికలు వెలుగులోకి వచ్చిన అభ్యర్థుల తరపున అధికారులకు సాయం కోరిన బరిగల శివ. ఇక్కడ మనం వాళ్ళని కోరి సెక్రటరీకి పోయి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్తో మాట్లాడి అక్కడ బోర్డు చైర్మన్తో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఫోన్ ద్వారా వాళ్ళందరికీ సమాచారం అందించి ఈ సమస్యను పరిష్కరించండి. ఎవరైతే జెన్యుగా ఉన్నారో, ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే కేసులో వాళ్ళ మీద అప్స్కాండింగ్లో చూపెట్టినటువంటి కేసులు ఉన్నాయో, లోకదిలతో ఉన్న కేసులు ఉన్నాయో, ఎవరైతే బ్యాండ్ కేసులు ఉన్నాయో, ఎవరైతే ఉన్నటువంటి కరోనా సమయంలో వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టినో ఆ కేసులన్నీ తీసేసి వాళ్ళకి న్యాయం చేయండి అని కూడా నేను వాళ్ళ పక్షాన నిన్న అధికారం కోరిన సందర్భం ఉంది. కష్టపడి సాధించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తప్పుడు అభియోగాలతో మోపబడిన కేసుల కారణాలతో కళ్ళేటే చేజారిపోతుందేమోనని అర్ధనాదాలు వినిపించారా? కానిస్టేబుల్ ఉద్యోగులు సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జేబీఎం సంస్థ అధినేత బరిగల శివ ఉద్యోగులు సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు అకారణాలచే అటెస్టేషన్స్ ఫారంలో అంగీకారం పొందనే అంశాలతో పాటు తప్పుడు కేసులు లిఖించబడి ఉద్యోగులు చేజారిపోయే ప్రమాదం ఉందన్న ముందస్తుగానే పసిగట్టి అభ్యర్థుల తరపున జేబీఎం దినపత్రికలో సీఎం మాట శిరోధైర్యమైన వార్తా కథనంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన అభ్యర్థుల సమస్యను ప్రభుత్వ దృష్టికి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు కమిషనర్ దృష్టికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అట్టి వార్తా కథనంపై ప్రభుత్వ పెద్దలు రిక్రూట్మెంట్ బోర్డు కమిషనర్ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు తగిన సమయంలో స్పందించి కనికరించి సకాలంలో అభ్యర్థులను తగిన న్యాయం చేయాలని జేబీఎం సంస్థల తరపున బరిగల శివ కోరినారు. సోమవారం కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులతో జేబీఎం సంస్థ అధినేత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను కలిసి అభ్యర్థులు మొర వినిపించారు. జేబీ సంస్థ పూచికత్తు లేఖపై అభ్యర్థులతో వినతి పత్రం అందించి తగు న్యాయం చేయాలని ఆర్జీ పెట్టించారు. అదే తరహాలో రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కమిషనర్ అడిషనల్ జనరల్ పోలీస్ సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీనివాసరావుకు అభ్యర్థుల వినతి పత్రం చేరవేసే తగు న్యాయం చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొలువుదీరిన పోలీస్ కానిస్టేబుల్ మొదటి దఫా ట్రైనింగ్లను ఉద్యోగులు సాధించిన కానిస్టేబుల్కు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ పెద్దలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పెద్దలు ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ పరిధిలో జిల్లాల పరిధిలో గల పోలీస్ కార్యాలయంలో అత్యంత ఆదర్శవంతంగా కొనసాగుతున్న నిఘా విభాగం నుండి అభ్యర్థుల నిజాధారణ ఆధారాలతో కూడిన నివేదికలు పరిగణలోకి తీసుకొని తగిన విధంగా న్యాయం చేసి కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎన్నికైన యువతతో పాటు వాళ్ళ కుటుంబాలను పెద్ద దిక్కుగా అండగా నిలిచి ఆదుకోవాలని సమయపాలన కొరవాడకుండా ట్రైనింగ్ వెళ్ళుటకు అర్హతలు కల్పించాలని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పీసీ అభ్యర్థులు దీన వ్యవస్థను కరగణించాలని కోరుతూ అభ్యర్థులపై తప్పుగా నమోదైన కేసులను పెట్టి కేసులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కేసులను వితౌట్ మాస్క్ కేసులను బండవర్ కేసులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కమిషనర్ కార్యాలయానికి కానిస్టేబుల్కి ఎన్నికైన అభ్యర్థుల వాస్తవాలను ఆధారాలతో విన్నవించుకొని వినతి పత్రం పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత మేర సహాయం చేసి ఆ కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాల ఆదర్శవంతమైన వెలుగులు నింపాలని కోరినటువంటి సందర్భం ఉంది. నిన్న ఎంత భయంకరంగా ఎవ్వరు కూడా స్పందించలేదు. వాళ్ళ దీనమైన పరిస్థితి. వాళ్ళు చాలా వాళ్ళ సుమారుగా ఒక 3 నుంచి 4 గంటల సేపు వాళ్ళతో స్పెండ్ చేసి రాసినటువంటి వార్త. వాళ్ళ బాధ ఎంత దారుణం అంటే ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచాలో నిర్మల్ జిల్లా నుంచి, నిజామాబాద్ నుంచి, మంచిర్యాల నుంచి, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి, సూర్యాపేట నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు
సుమారుగా నిన్న నాకు 30 నుంచి 40 మంది అభ్యర్థులు నాతో జర్నీ చేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళందరి బాధ ఒకటే, ఏదో చిన్న చిన్న కేసులు, ఎంత చిన్న కేసులు అంటే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు, వితౌట్ మాస్కులు, బాండవేర్ కేసులు, ఇలాంటి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పిట్టి కేసులు, ఇలాంటి కేసులు పెట్టి ఉద్యోగాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఈ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు అల్టిమేట్గా ప్రభుత్వం మీద వాళ్ళు నిందలేయడానికి లేదు, కానీ వాళ్ళ సామాజిక న్యాయం జరగాలి. వాళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి 21వ తారీఖు జరిగేటువంటి ట్రైనింగు లాస్ట్ డేట్ ఉంది, 21వ తారీఖు వరకు వాళ్ళు ట్రైనింగ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలని కూడా వాళ్ళు జైభీమ్ టీవీతో నిన్న చెప్పినటువంటి సందర్భం ఉంది. వాళ్ళ పక్షాన అండగా నిలబడ్డది జైభీమ్ టీవీ మాత్రమే, వాళ్ళ పక్షాన నిలబడ్డది వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది కూడా జైభీమ్ టీవీ మాత్రమే. నేను మాత్రం తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేస్తాను కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీని మీద ఆరాధిస్తున్నారు, ఎస్బీ అధికారులు కూడా ఆరాధిస్తున్నారు. మన రాసిన వార్తల మీద ఎస్బీ అధికారులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్పందించేటువంటి నేపథ్యం ఉంది. చాలామంది అధికారులు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళ న్యాయం చేస్తాం శివ, తప్పకుండా న్యాయం చేస్తామని నైట్ నుంచి కూడా నాతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ న్యాయం చేయండి సార్, నా వ్యక్తిగతం కోసం కాదు, వాళ్ళకి సామాజిక న్యాయం జరగండి. ఎవరైతే తప్పుడు కేసులలో ఉన్నారో, ఎవరైతే బ్యాటవర్ కేసులు ఉన్నారో, ఎవరైతే వితౌట్ హెల్మెట్ కేసులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు మాస్కులు పెట్టుకోకుండా కేసులు పెట్టేసిలో, ఎవరైతే లేనిపోయిన కేసులో వాళ్ళు ఇరికించి వాళ్ళ పేర్లను నమోదు చేసిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి కేసులను పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించి 21వ తారీఖు లోపు వాళ్ళకి స్పష్టమైన న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చిన సందర్భం ఉంది. అది జైభీమ్ టీవీ దినపత్రిక తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం.